ఓం శుభంకర్యే నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరములో పౌర్ణమి తరువాత తులారాశి జాతకములో ఉన్నటువంటి వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి, ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి చాలా మంచి గుర్తింపు లభిస్తుంది. అలాగే సొంతముగా కూడా మీరు అభివృద్ధి చెందేటువంటి అవకాశము ఈ అక్టోబర్ మాసంలో పుష్కలంగా ఉంది. వైద్య వృత్తి అంటే అది ఏదో సామాన్యమైనటువంటి విషయం కాదు. మనందరికీ కూడా ఆ విషయం తెలుసు. ఎంతో కష్టపడి చదివినా ఒక వైద్యుడిగా గుర్తింపు పొందటానికి, సక్రమమైనటువంటి వైద్య సేవని అందించటానికి ఎంతో మనోధైర్యముతో పాటు హస్తవాసి, అలాగే చదివినటువంటి ఆ యొక్క విద్య మీద పూర్తి పట్టు ఉంటే తప్ప మనము ఏది సాధించలేము. ఏ విద్య కూడా సులభము కాదు. అయినప్పటికీ ఉన్నటువంటి ప్రస్తుత విద్యలలో న్యాయ విద్య, అలాగే వైద్య విద్య, ఈ రెండు కూడా చాలా కఠినమైనటువంటివి. ఎంతో బాధ్యతతో మనం నిర్వర్తించాలి. ఇక్కడ ఏమాత్రము మనం అబాధ్యతగా ఉన్నా, ఏమాత్రము అజాగ్రత్తగా ఉన్నా ఒక ప్రాణానికి హాని, అలాగే ఒక వ్యక్తికి అన్యాయం. కాబట్టి ఇక్కడ వైద్యుడు ఏమాత్రము అజాగ్రత్తగా ఉన్నా ఒక కుటుంబం మొత్తము రోడ్డున పడుతుంది. అలాగే న్యాయ వ్యవస్థలో ఒక్క వ్యక్తి చేసిన తప్పుని కరెక్ట్గా అతనికి మనం శిక్ష పడకుండా కాపాడినా, శిక్ష పడే విధములో మనము ఏమాత్రము లోటు చేసినా ఆ యొక్క పాపము మన కుటుంబాన్ని వెంటాడుతుంది. మనని ఈ లోకము నుంచి బయటికి వెళ్ళిన తర్వాత కూడా ప్రశాంతంగా ఉంచదు. కాబట్టి వైద్య వృత్తి వారికి, రియల్ ఎస్టేట్, న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వారికి ఇది ఒక గొప్ప మాసముగా మనం చెప్పబడుతుంది. వృత్తి వ్యాపారులకి కూడా ఇది ప్రోత్సాహకంగానే ఉంటుంది. ఈ మాసము ఎన్నో ఆర్థిక వనరులు మీ చుట్టూ తయారవుతాయి. ఉద్యోగస్తులకి సర్వసాధారణమైనటువంటి మాసముగా కొనసాగుతూ ఉంటుంది. అలాగే విద్యార్థులకి కూడా ప్రోత్సాహకంగా ఉంటుంది. స్పోర్ట్స్ రంగాలలో తులారాశి జాతకులు రాణిస్తారు. అలాగే ఇక్కడ విదేశాలలో ఉన్నటువంటి వారికి కూడా అక్కడక్కడ ఉన్నటువంటి కొన్ని సొసైటీలలో కానీ, కొన్ని వ్యవస్థలలో కానీ వారు ఏదో ఒక పదవి కోసం ప్రయత్నము చేయటము, లేకపోతే వారు ప్రయత్నము చేయనప్పటికీ ఎవరి ద్వారానో ఈ పదవి వారికి ఆపాదించటము, దానిని వారు పొందటము, తద్వారా విజయపదమైనటువంటి జీవనాన్ని అక్టోబర్ మాసంలో తులారాశి జాతకులు చూస్తారు. అనైతికమైనటువంటి సంపద కానీ, అనైతికమైనటువంటి వస్తువులు కానీ మనిషిని ప్రశాంతంగా ఉంచవు. మనకి కూడా తెలుస్తూ ఉంటుంది. ఆత్మ ఉంది కదండి, మనకి జ్ఞానం ఉన్నది, స్పర్శ తెలుస్తుంది, తప్పు ఒప్పులు మనకు తెలుస్తున్నాయి. అన్యాయముగా మనము సంపాదించినది ఏది కూడా ఇప్పుడు మనకు సుఖాన్ని ఇవ్వచ్చేమో, కానీ కాలములో అది అపారమైనటువంటి కష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఆ రోజున ఈ రోజు నువ్వు పడినటువంటి సుఖము కాదు కదా, ఆ యొక్క సమయము, ఎన్ని రోజులు, ఎన్ని గంటలు, ఎన్ని సంవత్సరాలు నువ్వు సుఖపడావో అన్ని సంవత్సరాలకి 100 కష్టపెడుతుంది. ఆ పాపిష్టి ద్రవ్యము ద్వారా
అనైతికమైనటువంటి సంపద ద్వారా మనము పొందినటువంటి కష్టాన్ని ఎవరూ కూడా ఆపలేరు. అనైతికం ద్వారా మనము సంపాదించుకున్నటువంటి ఆనందము క్షణకాలంలో తీరిపోతుంది. కాబట్టి అనైతికమైనటువంటి ఆలోచనలని తులారాశి జాతకులు చేయకండి. స్త్రీల పట్ల చాలా బాధ్యతగా ఉండండి. ఏదో హీనాతిహీనముగా మాట్లాడటము, వ్యతిరేకమైనటువంటి పదజాలాలు వాడటము అనవసరము. మనకి సంబంధమే ఉండదు పక్కింటి వాళ్ళు ఏంటి, కానీ మనం కెలికి వాళ్ళ దాంట్లోకి వెళతాం, వాళ్ళ జీవనాలని నాశనం చేస్తాం, మన జీవితంలో అప్రశాంతతని కొని తెచ్చుకుంటాం. అన్నిటికల్లా కూడా స్త్రీ శాపము మనని వెంటాడుతూ ఉంటుంది. అదొక వలయం. నువ్వు ఎంత తీసినా కూడా స్త్రీ శాపం పోదు. కాబట్టి ఏ పరస్త్రీ జోలికి కూడా తులారాశి జాతకులు వెళ్ళకండి, జాగ్రత్తగా ఉండండి. ఈ మాసములో ద్వితీయార్థము 15వ తారీఖు తర్వాత ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధని పెట్టండి, వ్యాయామం చేయండి, ఇష్టదైవ ఆరాధనని చేయండి. నిత్యము ఎక్కడైనా అన్నదానం జరుగుతుంటే ఏదో ఒక రకంగా సహకారం చేయండి. పుణ్యము ఏమాత్రము లేదు. తులారాశి జాతకులు గుర్తుపెట్టుకోండి. ఏదో మనం దానం చేసేస్తున్నాం, ఏముందులేండి, మా అత్తగారిని పోషిస్తున్నాను, మా అమ్మగారికి అన్నం పెడుతూ, ఇది నీ బాధ్యతని చేస్తూ పుణ్యము అనుకుంటాము. నీ మూర్ఖత్వం. నీ చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాలని రక్షించు, వాటిని కాపాడు. ఒక గోమాతకి ఆశ్రయం కల్పించు, అన్నార్తులకి అన్నాన్ని పెట్టు, చలివేంద్రాలు పెడుతున్నప్పుడు సహకరించు. ఎవరైనా చదువుకోలేనటువంటి స్థితిలో ఉంటే వారిని చదివించు, వారికి ఫీజులు కట్టు. బట్టలేని వారికి కొత్త బట్టలు, అంతే తప్ప నేను వేసుకున్న బట్టలు ఇచ్చాను పెద్ద గొప్ప అని అనుకోకూడదు. దానము, ధర్మము, ఆధ్యాత్మిక ప్రవచనము చేసేటువంటి వారికి సహకారించటము, ఆధ్యాత్మిక ప్రబోధకులకి మనము సపోర్ట్ చేయటము, వారి వెన్నంటే ఉండటము, వారి యొక్క కార్యకలాపాలని తిలకించటము, మంచి పనిని చేయటము, మంచి విషయాలని షేర్ చేయటము, మన సనాతన ధర్మం గురించి 10 మందికి కంఠోపాఠంగా మనం చెప్పే విధంగా తులారాశి జాతకులు తయారవ్వాలి. కాబట్టి గోమాతని పూజించండి, ఇష్టదైవాన్ని ఆరాధన చేయండి. ఈ యొక్క అక్టోబర్ మాసంలో సత్ఫలితాలని తులారాశి జాతకులు పొందుతారు. జై శుభంకరి. సర్వే జనాః సుఖినో భవంతు.